పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి రీసెంట్‌గా మూవీ 'యూనివర్సిటీ పేపర్ లీక్'. ఈ సి ఆ! 'యూనివర్సిటీ పేపర్ లీక్' గతంలో ఎన్నడూ లేని విధంగా బ్రహ్మానందం వచ్చి ప్రమోషన్స్‌కు త్రివిక్రమ్ మాట్లాడడం. అంటే ఆర్ నారాయణమూర్తి అంటే ఒక సామాన్యమైన వ్యక్తిగానే ఎంత నటుడైన గొప్ప వ్యక్తి అయినా గాని ఆయన ఉండడం గాని సామాన్యమైన వ్యక్తిగా ఉంటాడు. ప్రమోషన్‌ల విషయంలోను అంతే అలాంటివే ఉంటాయి గానీ ఈసారి కొత్తగా సినిమాకు బ్రహ్మానందం వచ్చి మాట్లాడడం ఈ త్రివిక్రమ్ ఏంటి ఇదంతా? అంటే గతంలో ఆర్ నారాయణమూర్తి యొక్క హవా బాగా నడిచింది. బాగా నడిచింది. తరువాత కొంతకాలం మరుగున పడిపోయింది. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ మళ్ళీ యూనివర్సిటీకి సంబంధించిన ఒక కంటెంట్‌తో తను బయటికి రావడం జరిగింది. సో, ఈ కంటెంట్ పబ్లిక్‌లోకి వెళ్ళడానికి 10 మంది పెద్దవాళ్ళు, 10 మంది ఇమేజ్ బాగా సొమ్ము హ్మ్. చేసుకునే అవకాశం ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో, వీళ్ళందరూ కూడా యూనివర్సిటీ అనేది ఒక విద్యార్థి యొక్క విద్య కోసం చేసినటువంటి ఒక ప్రాజెక్టు అని వాళ్ళకి తెలియపరిచి, వాళ్ళ ద్వారా సామాజిక మాధ్యమాలైనా, సమాజంలోనైనా ఈ విషయం అందరికీ తెలియడం కోసం తను చేసే కృషిలో ప్రస్తుతం ఎవరికైతే ఒక ఐడెంటిటీ, ఒక క్రియేటివిటీ, ఒక ఆలోచన విధానం ఇవన్నీ ఉన్నాయో వీళ్ళందరి ద్వారా ఎవరితో చెప్పిస్తే యూనివర్సిటీ అనేటటువంటి కాన్సెప్టు ప్రతి విద్యార్థికి చేరుతుంది అనేటటువంటి వాళ్ళ ద్వారా ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మెసేజ్‌ని మొత్తం అందరికీ ఇవ్వడం జరుగుతోంది. ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా! సోకాళ్ళు బ్రహ్మానందం, త్రివిక్రమ్ శ్రీనివాస్ మిగతా వీళ్ళందరూ కూడా ఇష్టంతో వచ్చి చెప్తున్నారా? లేక ఇండస్ట్రీలో రేపటి రోజున చిన్న సినిమాలకి ప్రాణం లేదు, ఎవరు పిలిచినా రారు, ఎంతమందికి చెప్పినా రారు అని బయటకొస్తుందని భయంతో వస్తున్నారా? పెద్ద సినిమాలకు తప్ప చిన్న సినిమాలకి రారు వీళ్ళు. ఆర్ నారాయణమూర్తి చేసిన కామెంట్స్ కూడా అలాగే ఉన్నాయి. అంతే. పెద్ద సినిమాలకి చేసినంత పబ్లిసిటీ, అవును. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లు హ్మ్. ఇలాంటి వాటికి వెళ్తారు తప్ప, సమాజానికి ఉపయోగపడే ఒక కథ, అవును. సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉపయోగపడే కథ, సమాజంలో విద్యార్థులు చేయాల్సిన బాధ్యత ఇవన్నీ పెట్టిన నా ఈ చిన్న చిత్రానికి మాత్రం రావడానికి ఎవరికీ ఓపిక లేదు, టైం లేదు, ఇంట్రెస్ట్ లేదు, ఏమీ లేదు. అందుకే నేనే మీ మధ్యలోకొస్తున్నాను. నేనే మీకు తెలియపరుస్తున్నాను. నా సినిమాని ఆదరించండి అని చెప్పుకునే ప్రయత్నంలో తను అన్న మాటలకి ఆలోచనతో వస్తున్నారా? లేదు వెళ్ళకపోతే జనాలు ఉమ్మేస్తారని వస్తున్నారా? లేదు వెళ్ళడం వల్ల మన గౌరవం మనకి దక్కుతుందని వస్తున్నారా? కారణం ఏదైనా వస్తున్నందుకు సంతోషం. యూనివర్సిటీ సినిమా ఆనాడు ఆర్ నారాయణమూర్తి 'ఎర్ర సైన్యం', 'దండోర' ఇలాంటి అద్భుతమైన విప్లవాత్మక సినిమాలు తీశాడు కదా! అటువంటి విప్లవాత్మకమైనటువంటి విధానం ఈ విద్యారంగానికి సంబంధించిన యూనివర్సిటీ లీక్, పేపర్ లీక్ అనే కాన్సెప్ట్‌లో ఉంది. ఇది వాస్తవం. ఎందుకంటే నేను కొంత క్లిప్స్‌ని చూడడం జరిగింది. కానీ విషయం ఏంటంటే నాన్న మల్టీ లెవెల్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి సినిమాకున్న ప్రాధాన్యత సమాజంలో హ్మ్. ఈ సందేశాత్మక చిత్రాలకు ఉండదు. వాటికి అవార్డులు తప్ప ఏవి రావు. కాబట్టి ఈ ఈ ఆర్ నారాయణమూర్తి సినిమాకి రావటానికి ఈ వీఐపీలందరికీ కూడా ఈ 3 కారణాల్లో ఏదో ఒకటి. ఈ 3 కారణాల్లో ఏదో ఒకటి. ఆర్ నారాయణమూర్తి అంటే అంత ప్రాణం, అంత ప్రేమ ఉంటే మరి ఇన్నాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు పక్కన పెట్టారు? దాసనారాయణరావు ఉన్నంత కాలం ఆర్ నారాయణమూర్తి నిలబడ్డాడు. కోడి రామకృష్ణ ఉన్నంత కాలం ఆర్ నారాయణమూర్తికి ఒక అండ ఉంది. ఇవాళ ఎవరున్నారు ఆర్ నారాయణమూర్తికి? అతి సామాన్యంగా, సాదాసీదాగా, సాధారణమైన జీవన విధానం కొనసాగిస్తూ, తనకున్న దాంట్లో సినిమా తీస్తూ, సమాజానికి ఉపయోగపడాలి, మేలు జరగాలి, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకుండా విద్యలో విద్యా కుసుమాల్లా ముందుకెళ్ళాలి అని ఆరాటపడే ఆర్ నారాయణమూర్తికి ఇవాళ సడన్‌గా వీళ్ళందరికీ ఎందుకు ప్రేమ పుట్టింది? ఎందుకొస్తున్నారు? ఎందుకు అంటే తను ఒకటే అన్నాడు. మీ పెద్ద పెద్ద సినిమాలే కాదు, చిన్న సినిమాలను కూడా ఆదరించండి. ఎప్పుడూ అదే మాట చిన్న చెప్తుంటారు. సినిమాలకి ప్రాణం పోయండి. చిన్న సినిమాలు తీసుకొస్తే 10 మందికి అన్నం దొరుకుతుంది. 10 మందికి పనొస్తుంది. 10 మంది చిత్రాలు చేస్తారు అని తన మనసులో ఉన్న మాటని పబ్లిక్‌గా 10 మందిలో చెప్పాడు. కాబట్టి అది ఎలా చెంపపెట్టుగా మారిందో తెలీదు. బహుశా దెబ్బ గట్టిగా తగిలిందేమో, ఫలితం ఇలా వస్తోంది. అంతే.